మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఏదైతే ప్రజల తరపున పోరాడి ఒక సిద్ధాంతానికి అనుగుణంగా ప్రజల బాగోగుల కోసం, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక దశాబ్ద కాలం పోరాటం చేసి ఆ పేద ప్రజల పెన్నిదిగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక దిక్సూచిగా ఈ రోజున ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆయన మీద మీరు జడా శ్రావణ్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని, అలాగే మా సీనియర్ నాయకుల్ని విమర్శించడమే మీ పనిగా పెట్టుకున్నారనిపిస్తూ ఉంది. నిజాయితీగా మాట్లాడండి, ఆ రోజున ఏం జరిగిందో మాట్లాడండి. అంతేగాని ఇలాంటి అవాకులు చవాకులు మీరు పేలితే, ఎందుకంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మీరు పాలసీ డివేట్ చేసి మాట్లాడద్దు, పాలసీ ప్రకారం ఉండండి మీరు అని చెప్పి. అదే క్రమశిక్షణతో మా జనసేన పార్టీ నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ మేము అదే క్రమశిక్షణతో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం ఉంటాం. కానీ మీరు మిమ్మల్ని ముందుకు నడిపించినటువంటి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ఇలాంటి వాటికి జనసేన పార్టీ బెదరదు. 2021లో జరిగితే మరి అప్పుడెందుకు మాట్లాడలేదు మీరు? మరి అప్పుడు మీరు ఆదరించిన పార్టీ ఉంది కదా, మరి అప్పుడెందుకు మాట్లాడలేదు? మేము పేద ప్రజల గుండెల్లోంచి వచ్చిన పార్టీ, పేద ప్రజల బాధలోంచి వచ్చిన పార్టీ, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం నిలబడిన పార్టీ. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మా సీనియర్ నాయకులు కానీ మీరు పాలసీలో డీవేట్ అయి మాట్లాడితే మేమైతే ఒప్పుకోమని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.